మన జీవితంలో మనకు కనిపిస్తున్న వాటిలో బలమైంది ఏది అని అనుకుంటున్నామో దాన్ని మించిన బలవంతుణ్ణి మనం కలిగి ఉన్నాం. తర్వాత మన దృష్టిలో ఇది ప్రభావం కలిగింది, ఇది ఉన్నతమైంది, ఇది శ్రేష్టమైంది అని మనం దేని గురించి అనుకుంటున్నామో దానికి మించిన ఉన్నతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన స్వరమే ఉన్నతమైంది, ఆయన ఇంకెంత ఉన్నతమైన వాడు. అలాంటి దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పటివరకు మనం ఎన్నోసార్లు నిజంగా బలహీనపడి ఉంటాం కదా, పరిస్థితుల్ని బట్టి ఎన్నో మార్లు మనం దేవుని తక్కువ అంచనా వేసి ఉంటాం కదా, వాటిని బట్టి క్షమాపణ అడుగుదాం, దేవుని నామను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దావీదు ఇలాగ ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టే దేవుని శక్తి చూడగలిగినాడు, దేవుని శౌర్యం చూడగలిగినాడు, దేవుని మహిమ చూడగలిగినాడు. అతను కూడా ఉన్నత స్థాయిలో వెళ్ళగలిగినాడు. నిజంగా ఒక గొర్రెల కాపరి ఏమిటి, ఒక రాజుగా అవటం ఏంటి, ఒక ఉద్యమం చేయలేదు, అతను ఒక పోరాటం చేయలేదు, ఎలక్షన్స్ జరగలేదు, కానీ అంత ఈజీగా అతను ఎలా వెళ్ళగలిగినాడు అంటే అది దేవుని కృప. ఏ ఉన్నతమైన స్థాయి, ఏ ఉన్నతమైన స్థితి మనం పొందుకోవాలన్నా అది దేవునికి సాధ్యం కనుక మనం దేవుని వైపు చూద్దాం, దేవుని దగ్గర ఆశిద్దాం, ఆయన దగ్గర నుంచి సమృద్ధిగా మనం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.